హాయ్ గైస్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ గారు పదవి ఎక్కక ముందు సుగాలి ప్రీతి మైండ్లో ఉండవచ్చు ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఆయన పదవి ఎక్కగానే ఆమె కేసుని డీల్ చేస్తానేసి చెప్పాడు. కానీ ఇప్పుడు అసలు ఆ అమ్మాయిని అంత ఘోరంగా చంపినా కానీ ఇంత ఒక్కరు కూడా రెస్పాన్స్ కావట్లేరు. ఎందుకు? ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్కి చెప్పినా ఆల్రెడీ తెలుసు, యాక్షన్ తీసుకోవట్లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన నరేంద్ర మోడీ దగ్గర పోయి ఆడనే ఉంటాడు. వీళ్ళ వల్ల కాదు. ఒకటే అమ్మ నేను చెప్పాల్సింది, అక్కడ న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాలి. అతను కరెక్ట్ వాళ్ళకు. వీళ్ళు పార్టీలో ఇప్పుడు మేము పవర్లు ఉన్నామనేసి ఎంతనని ఎదురులాడతారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా మీద కూడా ద్వేషం పెంచుకుంటారు. మాట ఇంకా 2-3 ఏళ్ళు అయితే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏ సినిమా తీసుకోవాలో ఆ సినిమా తీసుకొని వెళ్ళిపోతాడు. జనాలకు న్యాయం చేయని వాడు జనాలకు అవసరం లేదు కదా. ఎవరైనా అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు మనకు ప్రధానమంత్రి అయినారు అనుకో, ఆయన కూడా మనకు న్యాయం చేయకపోతే ఆయన కూడా అవసరం లేదు అనుకుంటారు కదా పబ్లిక్. ఎవరైనా అంతే. ఇప్పుడు నరేంద్ర మోడీ మనకు తెలంగాణకు కూడా న్యాయం చేయట్లేడు. ఆంధ్రకు న్యాయం చేస్తుండు, తెలంగాణను ఒక తీరు చూస్తుండు, ఆంధ్రను ఒక తీరు చూస్తుండు, ఒక్కొక్క స్టేట్ని ఒక్కొక్క రకంగా చూస్తుండు. అలాంటి వాళ్ళని ప్రజలే మైండ్లో పెట్టుకుంటారు. ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలో ఆ డిసిషన్ తీసుకుంటారు. గైస్, ఒకటి మనం మాత్రం ఈసారి చిన్న చిన్న ఎలక్షన్స్ అంటే జెడ్పీటీసీ ఇలాంటి ఎలక్షన్స్ వచ్చినా కానీ మనకు హెల్ప్ చేసే క్యాండిడేట్స్ని మాత్రం ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. అది మన బాధ్యత. కాల్ముక్త పటేల దొర అనేటువంటి వాళ్ళని గెలిపించుకున్నారనుకో, ఇంకా ఘోరంగా బతుకులు అయితే చూడండి. అప్పుడు ఇంకా మీరు ఎవరి దగ్గరికి పోయినా కానీ ఏం చెల్లదు. అందుకే నలుగురు పోయినా కానీ పిలుచుకునే క్యాండిడేట్, అలాంటి క్యాండిడేట్ మాత్రమే గెలిపించుకుంటే చాలా మంచిదనేసి నా ఒపీనియన్. మీ ఇష్టం, మీ ఓట్. జై హింద్.